హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. ఈరోజు మనం అరకులోని సుంకరమెట్ట దగ్గర ఉన్న కాఫీ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ 7:30కి మీరు యాంబియన్స్ అయితే చూసారు కదా, చాలా చల్లగా ఎంతో ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఇప్పుడు వేడి కాఫీ అయితే తాగడం జరిగింది. ఇక్కడ మనకి కాఫీ ప్లాంటేషన్ విజిట్ చేయడానికి మంచి స్పేస్ అయితే దొరికింది. అట్ ద సేమ్ టైం అటు ఇటు చూసినట్లయితే చాలా షాప్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఎన్నో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ లైక్ స్పైసెస్, కాఫీ పౌడర్, గ్రీన్ టీ ఇలాంటివి ఎన్నో వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ అరకు సుంకరమెట్ట దగ్గర ఉన్న ఈ కాఫీ ప్లాంటేషన్ వైజాగ్కి దాదాపు 100 కిలోమీటర్లు, అలాగే అరకు వ్యాలీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ఈరోజు మనం చూసినట్లయితే ఎన్నో రకాల న్యాచురల్ స్పైసెస్ లైక్ మిరియాలు, యాలకులు, కుంకుడుకాయలు, అంతేకాకుండా కాఫీ పౌడర్స్ వీళ్ళు న్యాచురల్గా ఈ కాఫీ సీడ్స్ని తీసి సొంతంగా దంచి తయారు చేసే కాఫీ పౌడర్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ టీ పౌడర్స్లో రెగ్యులర్ టీ, మసాలా టీ అండ్ గ్రీన్ టీ బాటిల్స్ కూడా వీళ్ళు ఇక్కడైతే సేల్ చేయడం జరుగుతుంది. ఈ ప్యాకెట్స్ని ఏ విధంగా వీళ్ళు సేల్ చేస్తున్నారో, వీటి కాస్ట్ ఎంతో ఈమెను అడిగి మనం తెలుసుకుందాం. అమ్మా, ఎలాగా ఈ రేట్ ఎలాగా? 1 kg కాఫీ పౌడర్ 600 సార్. 1 kg ఇది కేజీ కాఫీ పౌడర్ 600 రూపీస్. హాఫ్ కేజీ 300 రూపీస్ సార్. ఓకే. అండ్ మసాలా టీ 350 రూపీస్ సార్. మసాలా టీ అంటే ఏముంటుంది దీంట్లో? ఇలాచీ, మిరియాలు, అల్లం ఉంటుంది సార్. ఇలాచీ, మిరియాలి, అల్లం. ఓకే. స్వయంగా తయారు చేస్తాం అన్నమాట. ఓకే. ఇదేమొచ్చి కుంకుడుకాయలు సార్. 800 గ్రామ్స్ ఏమొచ్చి 100 రూపీస్. ఓకే. ఇది మిరియాలు సార్. ఇక్కడ నేచురల్గా దొరికే మిరియాలు, ప్యూర్ మిరియాలు. ఓకే. ఇవన్నీ ఇంకా మనము కర్రీస్లోని, బిర్యానీలోని, మనం పలావ్లోని అన్నీ చేసుకొని మసాలాలు అనమాట. అన్ని 20 రూపీస్ ప్యాకెట్స్ హోల్సేల్. ఓకే. అంతే. ఇంకా ఇవి ఇక్కడ డబ్బాలు చాలా పెట్టారు, ఏంటివి సార్? ఇది మిరియాలు డబ్బా 120 గ్రామ్స్ 100 రూపీస్. ఇదేమొచ్చి 60 గ్రామ్. ఇది కాఫీ పౌడర్ 50 రూపీస్. ఓకే. ఇదేమొచ్చి 100 గ్రామ్స్ 100 రూపీస్. ఇది సార్. ఇదేమొచ్చి 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ సార్. ఇది ఈ పౌడర్ చాలా ఫైన్గా ఉంది, అంటే చాలా అంటే మీరు ఎలా గ్రైండ్ చేస్తారు దీన్ని? ఇది కాఫీ అన్నది మనము దీన్ని చాలా ప్రాసెసింగ్ ఉంది సార్. దీని ప్రాసెసింగ్ చెప్తాను. మనము ఇది కాఫీ తీస్తాం సార్. తీసిన తర్వాత దాన్ని పైన 3 తొరలుగా తీయాలి. తీసిన తర్వాత అది నెల రోజులు ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత అది ఆరిన తర్వాత మనము రోస్ట్ చేసుకోవాలి సార్. రోస్ట్ చేసుకున్న బీన్స్ మనము 5 years స్టోర్ చేసుకోవచ్చు. 5 years చేసుకోవచ్చు. దాన్ని మేము 100 kgs ఇలాగా మేము మిల్లులో వేసి మేము పౌడర్ చేసుకుంటాం సార్. దంచలేము. మీరు బయట కాంట్రాక్ట్ అంటే లేదు సార్. మాకు అంటే ఇక్కడ జీసీసీ ద్వారా వచ్చిన మాకు మిషన్స్ ఉన్నాయి. ఓకే. కాఫీ మిషన్స్. దాంట్లో మేము పౌడర్ చేసుకుంటాం. పౌడర్ చేసుకొని ఇలాగా మేము సేల్ చేసుకుంటాం సార్. ఓకే, అంతే సార్. సో ఈ రోస్ట్ చేసిన కాఫీ గింజల్ని వాళ్ళు కంపెనీలో ఇస్తే, అదే మీరు ఆ మిషన్ లో వేస్తే పౌడర్ అవుతుంది. రోస్ట్ చేయకుండా మాకు పౌడర్ అన్నది రాదు. ఓకే. ఈ బ్రాండెడ్ కాఫీ పౌడర్స్ కి ఇప్పుడు మీ కాఫీ పౌడర్స్ కి ఏంటి డిఫరెన్స్? మాది ప్యూర్ సార్. అంటే ఇది మా కాఫీ, ఇది ఫిల్టర్ కాఫీ సార్. మనము టీలా చేసుకోవాలి. ఆ కాఫీ కెమికల్ కలుపుతారు, ఫ్లేవర్ సెట్ చేస్తారు. అది మనము ఎలా అంటే బ్రూలా కలుపుకోవచ్చు. ఓకే. ఇది మనకు టేస్ట్, ఫ్లేవర్, ఇది 1 year స్టోర్ చేసుకున్న పౌడర్ సేడ్ అవ్వదు. ఆ పౌడర్ అయితే మనకు 1 month లోనే మనకు అంటే ఇలాగా గట్టిగా అయిపోద్ది. ఇది మనం 1 year అయినా మనం ఓపెన్ చేసి బయట పెట్టినా ఏం కాదు. ఓకే. ఓకే. ఇక్కడ మీరు ఈ కాఫీ ప్లాంటేషన్ అంటే మీరు ఎవరి దగ్గర లీజ్ తీసుకుంటారా? లీజ్ కాదు సార్, ఇది మా ఓన్ అన్నమాట. ఓకే. అంటే ఈ కాఫీ పంటలు ఎక్కడ నుంచి గింజలు తీసుకుంటారు? ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ సార్. గవర్నమెంటే తీసుకుంటది. మాకంటూ ఓన్ ఉంటది సార్ తోటలు. ఇదంతా ప్రైవేట్ వాళ్ళది అన్నమాట. పట్టాదారులు ఉంటారు. వాళ్ళ దగ్గర మీరు సాగు చేసుకుంటారా? లేదు సార్, మాకంటూ ఓన్ తోటలు ఉన్నాయి. మా ఓన్ ప్రోడక్టే సార్ ఇది. అంటే ఇక్కడ మీకు సొంత స్థలాలు ఉన్నాయా? ఇక్కడ మాకు సొంత స్థలాలు ఉన్నాయి సార్. మాకు ఇదే ఊరు, మాది ఇదే ఊరు. బయట నుంచి ఏం రాలేదు, మాది ఇక్కడే. మాకు మా సొంత తోట నుంచి తీసుకొని మేము స్టోర్ చేసుకొని ఇలా సేల్ చేసుకుంటాం. ఓకే. ఒక ఎకరాకి దాదాపుగా ఎన్ని గింజలు వస్తాయి? అంటే పంట బట్టి సార్. ఓకే. ఇలాగా 100 kgs రావచ్చు, 200 kgs రావచ్చు. మనకు అంటే క్లైమేట్ బట్టి, పంట బట్టి, ఒక ఇయర్ బాగా వచ్చిందంటే ఇంకో ఇయర్ మామూలు నార్మల్ గా వస్తుంది సార్. అలా అనమాట. యావరేజ్ గా ఒక ఎకరానికి ఎంత ప్రొడక్షన్ ఉంటుంది, అంటే ఎంత ఆదాయం రావచ్చు మీకు? ఒక ఎకరానికి అయితే మాకు ఒక 50-60 వేలు దాకా వస్తుంది. 50-60 వేలు దాకా వస్తుంది. దీంట్లో కష్టాలు ఏమైనా ఉంటాయి? కష్టాలు చాలా ఉంటాయి సార్. దాన్ని మనము అంటే వీడింగ్ చేసుకోవాలి, దాన్ని కొమ్మని నీట్గా చేసుకోవాలి, చెట్టుని ప్రతి ఒక్క చెట్టుని నీట్గా చేసుకోవాలి సార్ మేము. ప్రతి ఒక్క చెట్టుని ఇలా వేసి వదిలేయడానికి అంటూ ఉండదు పంట.
1 ఇయర్కి దానికి మనము 20,000 పెట్టుబడి చేస్తేనే మనకు అన్నది వస్తుంది సార్. ఓకే. అండ్ మీరే చేసుకుంటారు? మేమే చేసుకుంటాం సార్. మనుషులకి ఎక్కువ ఉన్న వాళ్ళు మనుషులకు పెట్టుకుంటారు, తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళే చేసుకుంటారు సార్. ఇక్కడ మార్కెట్లో చూసినట్లయితే చాలా షాప్స్ ఉన్నాయి. వీళ్ళంతా అందరికి తోటలు ఉన్నాయి సార్ ఇక్కడ అన్నలు. ఇక్కడ దాదాపు 1,40,000 ఎకరము అన్నది ఉంది. మా 1,40,000 ఎకరం ఉంది కాఫీ తోటలే ఓన్లీ. ఓకే. ఇక్కడ మా అరకు లోకల్లో. ఓకే. ఈ కాఫీ అన్నది ఇక్కడే పండుతుంది సార్. ఇక్కడ నుంచి 12 km దాటాక ఇంకా కాఫీ అన్నది పండదు. ఈ క్లైమేట్ లోనే, ఈ వెదర్ లోనే పండుతుంది. ఈ 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో, ఈ 12 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పండుతుంది. ప్రత్యేకమైనది ఏంటి అంటే సార్, మా కాఫీని మోడీ సార్ మెచ్చుకొని మా కాఫీని ఢిల్లీ దాకా మేము తీసుకెళ్లి సేల్ చేసాం సార్. అది మాకు చాలా గౌరవమైనది. నరేంద్ర మోడీ గారు PM గారి దగ్గరికి ఎలా వెళ్ళారు సార్? మాకు GCC తరఫున కాఫీ తాగారు, చాలా బాగుందన్నారు. మేము అతని అంటే సార్ ప్రోగ్రామ్ కూడా వెళ్ళాం సార్. నేనైతే వెళ్ళాను, ఎవరో లేదు, మేము వెళ్ళాం సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా అంటే కాఫీ గింజలు కాకుండా ఇక్కడ మీరు చెప్పినట్లుగా చెట్లకి మిరియాలు, మరి అవన్నీ స్పైసెస్ అన్ని ఎలా పండుతాయి? ఈ స్పైసెస్ అన్నవి సార్ ఇక్కడ మాకు ఒడిశా సార్, ఒడిశా దగ్గర, ఇక్కడ నుంచి 20 km. అక్కడివి ఇక్కడివి అక్కడ అనమాట. మాకు మార్కెట్ ఉంటుంది. మాకు శుక్రవారం పూట మార్కెట్ ఉంటుంది. ఇక్కడ మార్కెట్ లోని ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది సార్. మార్కెట్ లోని వైజాగ్, ఇక్కడ నుంచి వైజాగ్ మార్కెట్ లోని ఇక్కడ మారకు కూరగాయలు వస్తాయి సార్. ఇక్కడ మీ కూరగాయలు పండుతాయి? ఎంత చల్లటి వాతావరణం. ఓకే, అన్ని పండుతాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ యాపిల్ కూడా అవుతుంది సార్ మార్కులోని. యాపిల్ కూడా అవుతుంది, వేసారు చెట్లు, అవుతుంది సార్. నేను ఇందాక పుట్టతేనె ఏదో మాట్లాడు, పుట్టతేనె ప్రాసెస్ ఏంటది సార్? ఇది పుట్టతేనె అన్నది దీని మామూలు తేనెకి ఈ తేనెకి ఏంటి తేడా? మామూలు తేనెకి దీనికి చాలా డిఫరెంట్ సార్. అదేంటంటే ఎక్కడైనా రెగ్యులర్ దొరుకుతుంది. ఈ తేనె ఇక ఒకటి మనిషికి కచ్చిందంటే మనిషి ప్రాణానికి కూడా ప్రమాదం అంత అనమాట. అందుకని దీనికి కాస్ట్ ఎక్కువ అనమాట. 1 kg వచ్చి 600 రూపీస్. ఇది ఎంత బాటిల్? ఇది 600 సార్. కేజీ వస్తుంది సార్. వెరీ గుడ్. ½ లీటర్ బాటిలే కానీ కేజీ వస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఈ సుంకరమెట దగ్గర ఉన్న కాఫీ ప్లాంటేషన్లో మనం రకరకాల ఐటమ్స్ అయితే చూసాం. అంతేకాకుండా ఆ కాఫీ తయారు చేసే విధానం, ఇక్కడ వీళ్ళు పండించే వాళ్ళ జీవన శైలి అన్నీ మనం తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మనం కాఫీ ప్లాంటేషన్ లోపలికి వెళ్ళి డీటెయిల్గా ఈ కాఫీ ప్లాంటేషన్ అండ్ దాని పైన పెరిగే మిరియాల చెట్లు అన్నీ కూడా మనం డీటెయిల్గా కవర్ చేద్దాం. బొంగు చికెన్ అమ్మా, ఎర్లీ మార్నింగ్ బొంగు చికెన్ తయారు చేస్తున్నారు. మనం ఈ కాఫీ ప్లాంటేషన్ పైకి అయితే రావడం జరిగింది. ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఎండ రాలేదు కాబట్టి వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మనం కాఫీ గింజలను కూడా చూడొచ్చు. ఈ కాఫీ గింజల్ని వీళ్ళు తయారు చేసి రోస్ట్ చేసి తర్వాత పౌడర్ కింద గ్రైండ్ చేస్తారని చెప్పారు కింద. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ చెట్లకి పాదుల్లో ఉన్నాయి కదా, ఇవే మిరియాల చెట్లు. అండ్ ఇక్కడ లోకల్గా చాలా స్పైసెస్ కూడా పెరుగుతాయని ఇందాక మనం విన్నాం. ఈ పాత్ అయితే, ఈ నడిచే దారి అయితే మాత్రం చాలా బాగుందని చెప్పాలి. ఫ్యామిలీతో కానీ ఆర్ కపుల్స్ ఎవరన్నా వస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. వావ్, ఇక్కడ ఐ థింక్ ట్రీ పైకి ఎక్కడానికి వీళ్ళు ఒక సెటప్ అయితే తయారు చేశారు. ఇప్పుడు మనం దాని పైకి ఎక్కి ట్రై చేద్దాం బాధ.
చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది ఇట్లా చెట్టు మీద ఒక ఇల్లు కట్టుకోవాలని. ఇన్నాళ్ళకి ఐ థింక్ ఇది తీరే అవకాశం వచ్చింది అనుకుంటా. ఓ టూ గుడ్ ఉంది, బాగుంది కదా. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్గా ఉంది. కింద రోడ్డు, పైన ఇంకా మౌంటైన్స్, చుట్టూ కాఫీ ప్లాంటేషన్స్, మధ్యలో మిరియాల చెట్లు. అరకులోని ఈ కాఫీ ప్లాంటేషన్ మాత్రం మీరు అస్సలు మిస్ అవ్వకండి. ఇది దాదాపుగా మీకు 12 కిలోమీటర్స్ రేడియస్లోనే ఈ కాఫీ ప్లాంటేషన్ పెరుగుతుందని ఆల్రెడీ కింద చెప్పారు. సో చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. ఈ సెటప్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇదంతా మనం చూసాం కదా. వచ్చే వారం మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామ్యాన్ వెంకట్తో మీ వాసు.